వెల్కమ్ టు ఐ న్యూస్. నేను దేవిక. కేసీఆర్ కూతురు కవిత మళ్ళీ సొంతింటికి చేరువయ్యే అవకాశాలు రోజు రోజుకు మెరుగవుతున్నాయి. కవితను మళ్ళీ బీఆర్ఎస్ లో చేర్పించేందుకు తల్లి శోభ చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు తెలిసిందే. పరిస్థితి సద్దుమణిగి పార్టీలో తిరిగి చేరే వరకు పార్టీ మీద, పార్టీ నాయకుల మీద తీవ్రమైన ఆరోపణలు చేయవద్దని కవితకు సూచనలు కూడా అందాయి. దీంతో కవిత స్వరం తగ్గించారు. సొంత పార్టీ పెట్టే ఆలోచన విరమించుకున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ లో చేరటమే ఉత్తమమని నిర్ణయించుకున్నారు. కవిత గర్ వాపసీకి సంబంధించి ప్రధానంగా 5 సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో చేరడు, బీజేపీలోకి వెళ్లను, సొంత పార్టీ పెట్టను, కేసీఆర్ దేవుడు, కేటీఆర్ తో విభేదాలు లేవు, హరీష్ తో కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలే. ఇవి కల్వకుంట్ల కవిత చెబుతున్న మాటలు. ఈ మాటలన్నీ డీకోడ్ చేస్తే ఎవరికైనా సరే జరగబోయే కథ అర్థమవుతోంది. ఆవేశంలోనే అనాలోచితంగానో పార్టీ లైన్ దాటి క్రమశిక్షణాచరణకు గురైనట్లు కవిత కాస్త ఆలస్యంగా గుర్తించినట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్ బీజేపీలో చేరడం, కొత్త పార్టీ పెట్టడం లాంటి తీవ్ర నిర్ణయాల కన్నా తన కుటుంబానికే చెందిన బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి వెళ్లడమే అత్యుత్తమం అనే సూచనలు కూడా కవితకు అందాయని తెలుస్తోంది. వారో వీరో కాదు, ఈ విషయంలో ఏకంగా కవిత తల్లి కేసీఆర్ భార్య అయిన శోభ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. తల్లి శోభతో పాటు ఇతర సన్నిహితులు చెప్పిన సలహాల మేరకు కవిత మనసు మార్చుకున్నట్లు అర్థమవుతోంది. తిరిగి బీఆర్ఎస్ లో చేరేందుకు కవిత మొగ్గు చూపుతున్నట్లు సన్నిహితులు కూడా చెబుతున్నారు. కవిత ఘర్ వాపసీకి సంబంధించి కనీసం 5 ముఖ్యమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ ఏర్పాటుపై వెనకడుగు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన వెంటనే కవిత కొత్త పార్టీ ప్రకటిస్తుందని అంతా భావించారు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీలోకి చేరడం కన్నా సొంత పార్టీ పెట్టి కొంతకాలం పనిచేసి తర్వాత పరిస్థితిని బట్టి ఎన్డీఏ లేదా ఇండియా కూటమిలో చేరుతుందని చాలా మంది భావించారు. కవిత ఆలోచన కూడా ఇలాగే ఉండేదని కూడా చెప్పారు. కానీ కవిత సొంత పార్టీ ఆలోచనను దాదాపు విరమించుకున్నారు. రాజకీయ ఆకాంక్షలు కలిగిన కవిత సొంత పార్టీ పెట్టకుండా వేరే పార్టీలో చేరకుండా ఎలా ఉంటారు అనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. బీఆర్ఎస్ లో మళ్లీ చేరే ఉద్దేశంతోనే కవిత సొంత పార్టీ ఆలోచన విరమించుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీపై విమర్శలు బంద్. కవితను సెప్టెంబర్ 2న పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సెప్టెంబర్ 3న కవిత ప్రెస్ మీట్ పెట్టి పార్టీ నాయకులైన హరీష్, సంతోష్లపై తీవ్ర విమర్శలు చేశారు. ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది అలా? అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. దానికి పార్టీ నుంచి కూడా అనేక మంది కౌంటర్లు ఇచ్చారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడతానని కవిత కూడా ప్రకటించారు. కానీ కవిత మళ్లీ పార్టీ నాయకులపై విమర్శలు చేయడం లేదు. అంతా బంద్ పెట్టారు. మొదట హరీష్ పై తీవ్ర విమర్శలు చేసిన కవిత, అబ్బే హరీష్ తో నాకేం విభేదాలు లేవని చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో మళ్లీ చేరే ఉద్దేశంతోనే పార్టీ నాయకులపై విమర్శలు బంద్ పెట్టారనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్, కేటీఆర్ పట్ల సానుకూలత. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలున్నాయని కవిత మొదట ప్రకటించారు. తర్వాత తన అన్న కేటీఆర్ను టార్గెట్ చేసుకుని అనేక విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు తన గొంతు మార్చారు. కేసీఆర్ పట్ల మొదటి నుంచి ప్రదర్శిస్తున్న ఆరాధనా భావాన్ని కవిత కొనసాగిస్తున్నారు. కానీ కేటీఆర్ పట్ల మాత్రం వైఖరి మార్చుకున్నారు. కేటీఆర్ వల్లే తనకు కష్టాలు అన్నట్లు మాట్లాడిన కవిత ఇప్పుడు కేటీఆర్కు జాగ్రత్తలు చెబుతున్నారు. కేటీఆర్ను పల్లెత్తి మాట అనడం లేదు. కేసీఆర్, కేటీఆర్ పట్ల సానుకూలత వ్యక్తం చేయడం కవిత రీఎంట్రీకి ప్రధాన సంకేతమని చెప్తున్నారు. బలమైన ఫ్యామిలీ సెంటిమెంట్.
కేసీఆర్ కు కవిత ఒక్కగానొక్క కూతురు. తల్లి శోభకు కూడా కవిత అంటే పంచప్రాణాలు. అందుకే కవితను కుటుంబానికి చెందిన పార్టీకి దూరంగా ఉంచడం వారిద్దరికి ఇష్టం లేదని చెబుతున్నారు. తప్పని పరిస్థితుల్లో పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చినా మళ్లీ చేర్చుకోవడం పెద్ద సమస్య కాదని పార్టీ వర్గాలంటున్నాయి. సస్పెండ్ చేసే సమయంలోనే సస్పెండ్ చేయాలా, బహిష్కరించాలా అనే ప్రశ్న వచ్చింది. బహిష్కరిస్తే 6 ఏళ్ల వరకు మళ్లీ పార్టీలోకి తీసుకోవడం కుదరదు. అదే సస్పెండ్ అయితే ఎప్పుడైనా ఎత్తేయవచ్చు. అందుకే నాడు అన్ని ఆలోచించే సస్పెండ్ మాత్రమే చేశారని చెప్తున్నారు. కుటుంబంలోని ముఖ్యమైన వ్యక్తిని రోడ్డున పడేయడం కేసీఆర్ కు కూడా ఇష్టం ఉండదని, అందుకే కవిత రీఎంట్రీకి ఆయన సమ్మతించారని చెప్తున్నారు. చింతమడక పర్యటన కీలకం. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత తన మొట్టమొదటి పర్యటన సిద్దిపేట నియోజకవర్గం చింతమడక గ్రామంలో పెట్టుకున్నారు. అది కేసీఆర్ సొంతూరు మాత్రమే కాదు, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోనిది. అలాంటి చింతమడక గ్రామానికి కవిత వెళ్లడం ఆషామాషిగా జరిగే పని కాదని అంటున్నారు. చింతమడకకు కవితను ఆహ్వానించాలంటే గ్రామస్తులకు కేసీఆర్ నుంచో హరీష్ నుంచో అనుమతి ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో హరీష్ తనకు తానుగా కవితను ఆహ్వానించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. కేసీఆర్ అనుమతి తీసుకున్న తర్వాతనే చింతమడక గ్రామస్తులు కవితను ఆహ్వానించారని చెప్తున్నారు. కవిత చింతమడకలో బతుకమ్మ ఆడిందంటే మళ్లీ సొంతింటికి చేరినట్లు భావించాల్సిందే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.